చూసావు కదా నేను తలుచుకుంటే ఏం చేయగలను. ఇక నేను ఈ జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. బయలుదేరు. ఫ్రెండు, ఉదయం నుంచి నువ్వు అన్నం తినలేదు కదా, అన్నం తీసుకొచ్చాను తిను. నాకేం వద్దు స్వీటీ, ఆకలిగా లేదు. బ్యాడ్ పోలీస్ ని బయటికి తీసుకురావాలంటే నీకు శక్తి ఉండాలి కదా. శక్తి కావాలంటే అన్నం తినాలి కదా. కొంచెం తిను. నువ్వు తిన్నావా? ఉహుం. అంటే నువ్వు తినకుండా నాకు తీసుకొచ్చావా? అవును. ఫ్రెండు, బ్యాడ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కదా, మరి అన్నం పెట్టుంటారా? పెట్టరు కదా. అలా ఏం ఉండదు, అక్కడ భోజనం పెడతారు. వాళ్ళు పెట్టినా బ్యాడ్ పోలీస్ తిన్నాడు కదా. ఇన్ని అవమానాలు భరించాక ఇంకా అన్నం మాత్రం ఎలా తింటారు? నాకు తెలుసు ఫ్రెండు, బ్యాడ్ పోలీస్ అన్నం తినుండడు. ఫ్రెండు, మనం ఒక పని చేద్దామా? ఏంటి? క్యారేజ్ పెట్టుకుని బ్యాడ్ పోలీస్ దగ్గరికి తీసుకెళ్దాం. సరే, నేను తీసుకెళ్తానులే, నువ్వు అన్నం తిను. బ్యాడ్ పోలీస్ తింటేనే నేను తింటాను. మనం బ్యాడ్ పోలీస్ దగ్గరికి వెళ్తున్నాం, భోజనం తినిపిస్తున్నాం, ఇంటికి వస్తున్నాం. సరేనా? సరే అయితే వెళ్దాం, పద. బ్యాడ్ పోలీస్, స్వీటీ, నాకెంత భయం వేసిందో తెలుసా బ్యాడ్ పోలీస్? భయం దేనికమ్మా? బ్యాడ్ పోలీస్ ఎప్పుడూ తప్పు చేయడు కదా. తప్పు చేయని వాళ్ళు ఎప్పటికీ భయపడకూడదు, సరేనా? సరే. అయినా ఈ టైంలో ఎందుకు వచ్చారు? మీకోసం భోజనం తీసుకొచ్చాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఫుడ్ పెట్టినా మీరు తినరని నాకు తెలుసు, అందుకే తీసుకొచ్చాను. వద్దండి, నాకు ఆకలిగా లేదు. కానీ నాకు ఆకలిగా ఉంది బ్యాడ్ పోలీస్. అదేంటి, నువ్వు ఇంకా తినలేదా? మీరు తింటేనే గాని తినను అని మంకు పట్టింది, అందుకే ఇద్దరికి ఇక్కడే తినిపిద్దామని లంచ్ పట్టుకొచ్చాను. తిను. ఫస్ట్ నాకు కాదు, ముందు బ్యాడ్ పోలీస్ కి పెట్టు. పెట్టు. తిను బ్యాడ్ పోలీస్. మీరు తినకపోతే పాప కూడా తినదు. మలుపు ఎటువైపో తెలుపదుగా కాలం. ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ బ్యాడ్ పోలీస్. పాటల్లో తొలి బలపుల పాట ఎదైరు.
మీకెందుకండి శ్రమ? పరాయి వాళ్ళ కోసం చేస్తే శ్రమ అవుతుంది, అయిన వాళ్ళ కోసం చేస్తే ప్రేమ అవుతుంది. మీకోసం ఎక్కడికైనా వస్తాను, ఏమైనా చేస్తాను. ఇది నా బాధ్యత. బ్యాడ్ పోలీస్, నీకో విషయం తెలుసా? ఏంటమ్మా? నానమ్మ నా ఫ్రెండ్ని ఇంట్లో నుంచి బయటికి పో అని బ్యాగ్ విసిరేసింది. తను చెప్పేది అవును బ్యాడ్ పోలీస్, చాలా బ్యాడ్ గా ఫీల్ వచ్చేసింది. సారీ రుక్మిణి గారు, మా అమ్మ చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో భలేవరే, ఇందులో క్షమాపణ అడిగేంత విషయం ఏముంది చెప్పండి. అది మీ గొప్పతనం. నాకు సాయం చేయడానికి మీరు వచ్చారు. మా అమ్మ మీతో అలా ప్రవర్తించింది, అయినా అదంతా మీ మీద కోపం కాదు, రాధిక మీద ఉన్న ప్రేమ అంతే. తెలుసండి, అత్తయ్య గారు ఆ నన్ను ఎంతగా ఇష్టపడుతున్నారు, ఈ నన్ను అంతగా దూరం పెడుతున్నారు. అత్తయ్య గారి మనసులో రాధికకున్న స్థానానికి సంతోషపడాలో, ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా లేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. మా అమ్మ అన్న మాటలేవి మనసులో పెట్టుకోకండి. ఏం మాటలండి? అత్తయ్య గారు అన్న మాటలు నేను ఎప్పుడూ మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. అయినా ఇందులో అత్తయ్య గారు తప్పే ఉంది? తన కోడలి ప్లేస్లోకి ఎవరో వస్తే కోపం రావడం సహజమే కదా. తినండి. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అత్తయ్య గారు అన్న మాటల గురించి కాదు, ఈ కేసులో నుంచి ఎలా బయటపడాలా అని. అసలే నేను అత్తయ్య గారి ముందు శపథం చేశాను, మా ఆయన్ని నిర్దోషిగా విడిపించుకున్నాకే ఇంట్లో అడుగు పెడతాను అని. ఖచ్చితంగా మిమ్మల్ని ఇందులో నుంచి బయటపడేస్తాను. అత్తయ్య, నా కోసం మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అడిగితే నేనే తప్పుకుంటాను కదా. నా ఇంట్లో నేనెవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. కోపంతో చూస్తే నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తుంది అత్తయ్య. సరే, మీరు పూజ చేసుకోండి. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నారాయణ గారు. నేను చెప్పిన పని ఏం చేశారు? మీరు చెప్పినట్టే టీవీ ఛానల్కి వెళ్ళాను మేడం. ఆ అమ్మాయి డీటెయిల్స్ గురించి అడిగాను. డీటెయిల్స్ ఇచ్చారా? లేదు మేడం, ఈ కేసులో ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆ అమ్మాయి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు మేడం. మరి ఇప్పుడు ఎలాగా? అది అంతలా ఆలోచిస్తావేంటి? నేను నిన్ననే చెప్పాను కదా, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు అన్ని సమస్యలు తీరిపోతాయని. అది వదిలేసి ఈ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావేంటి? అత్తయ్య, నేను వెళ్ళిపోతే సమస్యలు తీరవు, ఇంకా పెరుగుతాయి. దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య. ఈ ఇంట్లో నేను ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏంటో. ఏంటి మేడం ఈవిడ ఎలా మాట్లాడుతున్నారు? కార్తీక్ సార్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు? అత్తయ్య బాధలో కూడా అర్థం ఉంది నారాయణ గారు.
ఆవిడ తిట్లు కూడా నాకు ఆశీర్వాదాలే. అది సరే కానీ ఆ అమ్మాయిని పట్టుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. అదే అర్థం కావట్లేదు మేడం. మా సార్ కూడా తన వంతు ప్రయత్నం తను చేస్తున్నారు. రేపటిలోగా ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని పట్టుకోవాలి మేడం, లేదంటే సార్ని కాపాడుకోలేం. సరే నారాయణ గారు, నేనేదో ఒకటి ఆలోచిస్తాను, మీరు ఇక వెళ్ళండి. సరే మేడం, వస్తాను మేడం. అయితే ఇంకా నా మనవరాల్ని ఆ కార్తీక్కి అప్పచెప్పాల్సిన అవసరం లేదు కదా లాయర్ గారు? ఓ 2 రోజులైతే ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఆ తర్వాత నేను గ్యారంటీ ఇవ్వలేను. అదేంటండి అలా అంటారు? కార్తీక్ ఉద్యోగం పోయి అరెస్ట్ అయ్యాడనే కదా కోర్టు స్టే ఇచ్చింది. అవును మేడం, కానీ కార్తీక్ మీద పడింది ఆరోపణ మాత్రమే. అది నిజమని ఇంకా ప్రూవ్ అవ్వలేదు. రేపు కోర్టులో హీరింగ్ అయ్యాక కార్తీక్ ఆ తప్పు చేయలేదని రుజువైందనుకోండి, అప్పుడు మీ మనవరాల్ని అప్పజెప్పక తప్పదు. ఒకవేళ ఆ అమ్మాయి కోర్టుకు రాకపోతే? అప్పుడు వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. కేసు వేసిన అమ్మాయి హీరింగ్కి రాకపోతే ఇదేదో ఫాల్స్ అక్యూజన్ కేసు అని కోర్టు ఆ కేసును కొట్టివేస్తుంది. ఓహో, ఒకవేళ ఆ అమ్మాయి కార్తీక్ చేసిన దానికి మనసు విరిగిపోయి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందే అనుకోండి, అప్పుడు? ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది మేడం? అలా చేసుకునే అమ్మాయి అయితే ఇంత ధైర్యంగా మీడియా ముందుకి తను ఎలా వస్తుంది? ఆహా, ఒకవేళ చేసుకుందే అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఇంకేముంది, మీ అల్లుడు పర్మనెంట్గా జైల్లోనే ఉండిపోతాడు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదండి, ఏదో క్యాజువల్గా అడిగాను అంతే. ఏం అత్త లేదు. అత్త నువ్వు చెప్పినట్టే బాడీ రెడీ చేశాను. బాడీ ఏంటండి? బాడీ కాదండి, జాడి. జాడి కొత్త ఆవకాయ పెట్టుకోవడం కోసం జాడి తెప్పించాను. అలాగా? సరేనండి, ఇంకా మీరు బయలుదేరండి. ఏదైనా అవసరం ఉంటే నేను కబురు పెడతాను. సరే మేడం, ఉంటాను. రే మదన్, మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకోవా? మనలారే కదత్త, ఏమవుతుంది? ఇలాంటి విషయాల్లో సొంత వాళ్ళని కూడా నమ్మకూడదు. కార్తిక్ అరెస్టు విషయంలో మనమే కీలక పాత్రధారులమని బయటకి పొక్కిందే అనుకో, మొదటికే మోసం వస్తుంది. సరేగాని ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేశావు? అంతా రెడీ. రేపు ఆ కార్తీక్ని కోర్టులో హాజరుపరిచిన వెంటనే ఆ బాడీని ప్రవేశపెట్టి ఇది కార్తీక్ మోసం చేసిన అమ్మాయి శవమే అని చెప్పి అందరినీ నమ్మించేస్తాను. అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాను. గుడ్, వెరీ గుడ్. ఈ దెబ్బతో ఆ కార్తిక్ గాడి చాప్టర్ క్లోజ్. నా మనవరాలు ఇక నా దగ్గరే ఉంటుంది. నా రుక్మిణి కూడా నా సొంతమవుతుంది. ఇదేంటి కొత్తగా? కొత్త కాదత్తా, పాతదే. నాకు ఆ అమ్మాయి కావాలి. చూడు, ఆ అమ్మాయి నీకు నచ్చిందనుకో, ప్రేమించు. ఆ అమ్మాయి కూడా నిన్ను తిరిగి ప్రేమిస్తే పెళ్లి చేసుకో. అంతే తప్ప ఆ అమ్మాయి ఇష్టం లేకుండా వెంట పడతాను, బలవంతంగా అమ్మాయిని సొంతం చేసుకుంటాను అని అనకు. నాకస్సలు నచ్చదు. కాదని అదే తప్పు చేస్తే అల్లుడివని కూడా చూడను. మైండ్ ఇట్. అత్త, నువ్వు చెప్పిందల్లా నేను చేసేది నీ కోసమో నీ మనవరాలి కోసమో కాదు, నాకు రుక్మిణి దక్కుతుందని. రుక్మిణి నా సొంతం అవదు అంటే నేను కూడా అత్తవని కూడా చూడను. రేపే కోర్టులో హీరింగ్ ఉంది. ఇంతవరకు అమ్మాయి డీటెయిల్స్ తెలియలేదు. ఆమె ఫోటో కూడా మనకి క్లారిటీగా దొరకట్లేదు. ఇప్పుడేం చేయాలి? నా సలహా తీసుకోవాలి.
ఏంటి స్వీటీ? టెన్షన్ లో ఉన్నప్పుడు బ్రెయిన్ పనిచేయదని బ్యాడ్ పోలీస్ చెప్పేవాడు. అది నిజమే అనిపిస్తుంది. అవును, నీకెందుకు అలా అనిపించింది? చేతిలో పెన్సిల్ పెట్టుకుని షాప్ చుట్టూ తిరిగినట్టుంది. నువ్వు కూడా మా రాధిక లాగా మంచిగా పెయింటింగ్ వేస్తావు కదా. నిన్న అమ్మాయిని టీవీలో చూసావు కదా. ఆ మొహాన్ని బాగా గుర్తు తెచ్చుకుని డ్రాయింగ్ వేయి. అప్పుడు వెతకడం ఈజీ అవుతుంది కదా. అయ్యో, ఈ ఐడియా నాకు రానే లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ముద్దులు ఎప్పుడైనా పెట్టచ్చు. ముందు డ్రాయింగ్ వేయి. డ్రాయింగ్ వేయాలంటే పెన్సిల్ పేపర్లు ఉండాలి కదా. అవి నేను తెస్తాను కదా. నువ్వు నాతో పాటే బయటకు వచ్చావు కదా. నేను లోపలికి వెళ్ళొద్దని ఆపే వాళ్ళు ఎవరున్నారు? నేను తీసుకొస్తానుండు. ఫ్రెండ్, నువ్వు ఫస్ట్ కూర్చో, చెప్తా. ఇదిగో పేపర్ పెన్సిల్. అమ్మాయి మొహన్ బాగా గుర్తు చేసుకుని జాగ్రత్తగా డ్రాయింగ్ చేయి. డిస్టర్బ్ చేయకండి. ఎందుకు? బ్యాడ్ పోలీస్ మీద తప్పుడు కేసు వేసింది కదా, ఆ అమ్మాయి బొమ్మ గీస్తుంది. ఓహో, స్వీటీ, ఈ బొమ్మ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందమ్మా. ఆ, ఆ, ఆ అమ్మాయి బొమ్మని అచ్చుగుద్దినట్టు దించావు. అంటే మామయ్య, ఈ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియట్లేదు. పట్టుకోవడం కష్టమవుతుంది కదా, అందుకే అమ్మాయి బొమ్మ వేశాను. పల్లవి, నీ ప్రయత్నం నాకు అర్థమవుతుంది. నువ్వు ప్రొసీడ్ అయిపో, చెప్తాను. థ్యాంక్స్ మామయ్య. ఫ్రెండ్, నెక్స్ట్ ఏంటి? ఆ, ఏముంది, ఈ బొమ్మని పోస్టర్స్ వేయించి గోడల మీద అతికిద్దాం. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళో చూసిన వాళ్ళో ఉంటారు కదా, వాళ్ళు మనకి చెప్తారు. ఊరికే ఎవరు చెప్పరు ఫ్రెండ్. కొంచెం ప్రైజ్ మనీ ఉందని చెప్పు, అప్పుడైతే అందరు చెప్తారు. ఆ, మామయ్య, నేను ఈ స్కెచ్ని పోస్టర్స్ వేయించి తీసుకొస్తాను. అలాగేనమ్మా. స్వీటీ. తాతయ్య, నేను ఈ ప్యాన్ ఇంట్లో పెట్టేసి వస్తా. హ్మ్. ధర్మ, ఈ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? మన పల్లవి కాదనిపిస్తోంది. అది ఓకేలే. బాగా గమనించు, ఈ అమ్మాయి మన మొదటి కోడలు పల్లవిలాగా అద్భుతంగా నాట్యం చేస్తుంది. రెండో కోడలు రాధికలాగా అద్భుతంగా బొమ్మలు గీస్తుంది. అసలు ఈ అమ్మాయికి ఇన్ని టాలెంట్స్ ఎలా వచ్చాయో అర్థం కావట్లేదే. ఫ్రెండ్, ఈ అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది కదా? ఖచ్చితంగా దొరుకుతుంది స్వీటీ. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతో కాలం తప్పించుకుని తిరగలేరు. పాపం, చేయని తప్పుకి బ్యాడ్ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. ఏం చేస్తున్నాడో ఏంటో.
అసలు ఎవరా అమ్మాయి? ఎందుకని నా మీద ఇంత నింద వేసింది? ఎందుకు నన్ను అరెస్ట్ చేయించింది? తను దొరికితే తప్ప ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకదు. ఆ అమ్మాయిని పట్టుకోవడం కోసం రుక్మిణి గారి పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏంటో. మదన్ మదన్ కార్ ఆపు.